వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వాక్యము. సామెతల గ్రంథము 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఈరోజున మన అంశం ఏంటంటే శ్రమ దినమున సొమ్మసిల్లవద్దు. శ్రమ దినమున సొమ్మసిల్లవద్దు అనే అంశంలో మనము ధ్యానం చేద్దాము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. వాక్యం చెప్తుంది మాట. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడొద్దు, సొమ్మసిల్లవద్దు. శ్రమ నీ జీవితంలోనికి ఎదురైనప్పుడు ఒకవేళ నీవు సొమ్మసిల్లిపోయారు అనుకోండి, నీవు చేతకాని వాడవు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ మనకి చెప్తున్న మాట అది. కనుక శ్రమ, ఆపదలు, లేకపోతే కలవరాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం సొమ్మసిల్లిపోకూడదు. వస్తాయి మనిషి జీవితంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి. రకరకాలుగా మనిషిని అదో రకంగా కిందకి నెట్టేయాలన్నట్టుగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎంతగానో ఊహిస్తూ ఉంటామో, చాలా పై స్థాయిలో మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ అదేంటో మనము ఆ పై స్థాయి నుంచి దిగజారిపోయినట్టుగా కిందకి వెళ్ళిపోయినట్టుగా అయిపోతా ఉంటది. ఒక్కోసారి మన బ్రతుకు చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతా ఉంటాం. చాలా నిరాశ నిస్పృహల మధ్యలో మనము జీవిస్తూ ఉంటాం. అదో రకంగా ఎందుకు ఇలాగైపోయాను నేను, నా బ్రతికెందుకు ఇలాగైపోయింది అని మనలో మనమే వేదన పడుతూ ఉంటాం. కొంతమంది శ్రమను బట్టి కంగారు పడిపోతా ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు వారు ఆవేదన, వారి కంగారు చూస్తే ఎంతగానో కంగారు పడిపోతా ఉంటారు. నిజమే, ఆ శ్రమ వాళ్ళని అడిగితే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? ఎదుటోళ్ళని అడిగామనుకోండి, మీ శ్రమను గురించి మాకేం తెలుస్తుంది, మా శ్రమను గురించి మీకేం తెలుస్తుంది? ఎవరి శ్రమ వాళ్ళదే. కనుక శ్రమ అనేది ఇది అందరికీ ఒక అనుభవం లాగా ఉంటది. ఇది అందరికీ ఒక అనుభవమే. కనుక శ్రమ పడినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నీవు కలవరపడొద్దు. వాక్యం అదే చెప్తుంది. నువ్వు కలవరపడొద్దు, సొమ్మసిల్లవద్దు, కంగారు పడొద్దు. కొంతమంది మనుషులను వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని సలహాలు అడుగుతూ ఉంటారు. ఏమండి అడుగుతారా? చాలా మంది అలాగ అడుగుతూ ఉంటారు సలహాలు. ఏదైనా ఒక మంచి సలహా చెప్పు, ఈ బాధలో ఉన్నాను, ఎలాగా నేను బయటపడాలి, ఎలాగా అని ఆవేదనతో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు, సలహాలు అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే సలహాలు ఇవేమి పట్టించుకోరు, ఒకరాంటి నైరాశ్యంలోనికి వెళ్ళిపోతారు, జీవోత్సవం లాగా అయిపోతారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఆవేదన, ఏదో కలవరమో, వారిని పలకరించినా కూడా పలకరు. ఆ శ్రమ అలాగే ఉంటది, జీవోత్సవం లాగా కొంతమంది మారిపోతా ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జీవితం ఎందుకు అని అనుకుంటా ఉంటారు. ఎందుకు వచ్చిన జీవితము, ఈ జీవితం ఎందుకు, పాడు జీవితమో, ఎందుకు వచ్చిన బ్రతుకు అని అదో రకంగా వాళ్ళు ఆలోచించి వారు ఏమేమో చేసుకుంటా ఉంటారు. ఆలోచన చేయండి. శ్రమ వచ్చినప్పుడు వాక్యం అంటది సొమ్మసిల్లవద్దు అంటది, కంగారు పడొద్దు. నీవు ఒకవేళ అలాగా కంగారు పడి ఆవేదన పడి సొమ్మసిల్లిపోయావు అనుకోండి, నీవు చేతగాని వాడవు అని వాక్యం చెబుతుంది. నీవు చేతగాని వాడవు అవుతావు. కనుక నువ్వేం చేస్తావు? సొమ్మసిల్లొద్దు, బాధపడిపోవద్దు, ఒంటరిగా నువ్వు ఆలోచించొద్దు. ఒకసారి ఒక అర్ధరాత్రి సమయంలో ఒక ఫోన్ వచ్చింది.
ఫోన్. ఆ ఫోన్లో వచ్చిన ఆమె మాట్లాడుతుంది, పాస్టర్ గారు నేను నర్సునండి, నర్సుని నేను ఇంజెక్షన్ చేస్తా ఉంటే ఆ నీడలు నాకు తగిలింది. వినండి, ఆమె ఇంజెక్షన్ చేస్తుంటే ఆ నీడలు ఈమెకు తగిలి ఈమెమైంది, ఈమెకు అది వచ్చిందంట. ఏమొచ్చింది? రాకూడదు వచ్చేసింది. అంటే వారికి చేయబోయింది చేస్తూ ఉన్నప్పుడు మొత్తానికి ఏదో ఈమెకు ఆ సూది తగిలింది, ఆ రక్తము ఆ మొన తగిలింది, ఈమెకు ఆ వ్యాధి వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? చచ్చిపోమంటారా అని ప్రశ్న. ఏం చేయాలి? ఆలోచించేయండి. మన దావన మనం బతుకుతా ఉంటాము, మన బాధ ఏదో మనం పడతా ఉంటాము, మన జీవితం ఏదో మనం జీవిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదో ఒక రకంగా మన మీదకి ఆ శోధన వచ్చేస్తా ఉంటది, అనుకోకుండా వస్తూ ఉంటది. మనం బ్రతుకుతా ఉంటాం, కానీ అనుకోకుండా ఆ శోధన మనకే వస్తూ ఉంటది, ఆ బాధ మనకి తగులుతూ ఉంటది. ఎందుకు వచ్చిన బ్రతుకు అని అనుకుంటా ఉంటాం. మనమేదో మన బ్రతుకు మనం బ్రతుకుతుంటే వాళ్ళు వీళ్ళు మన గురించి ఆలోచించి మనల్ని ఏదో చేసేయాలని కుట్ర పన్నుతా ఉంటారు కొంతమంది. శోధనలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనల్ని, మనుషులను కలవర పెడతా ఉంటాయి, ఇబ్బందులు పెడతా ఉంటాయి, కంగారు పెడతా ఉంటాయి. అయితే నీవేం చేస్తావంటే సొమ్మసిల్లవద్దు, ఒక రకంగా అయిపోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ నీవు అలాగయ్యావనుకోండి నీవు చేతగాని వాడవు అంటుంది వాక్యము. ఆలోచించేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది అలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరంటే అల్ప విశ్వాసులు. చిన్న శ్రమ రాగానే ఏమైపోతారంటే విశ్వాసము కోల్పోతారు. అల్ప విశ్వాసం అంటే చిన్న గాలి వచ్చింది అనుకోండి, చిన్న మంటగా ఉన్న ఏదైనా ఒక దీపం తీసుకుని అక్కడ రోడ్డు మీద పెట్టామనుకోండి, చిన్న ఆ గాలి అలా రాగానే ఏమైపోద్ది? మంట ఏమైపోద్దమ్మా? ఆరిపోద్ది. ఆ గాలికి చిన్న మంట గనక ఆరిపోద్ది. అదే పెద్ద మంట అయితేనో ఆరిపోద్దా? ఆరిపోద్ది, ఇంకా రాజుకుంటుందా. అంతేనా? అంటే మన విశ్వాసం ఎలాగుండాలంటే చిన్న మంటలాగా ఉండకూడదు, ఆరిపోయే విశ్వాసంలాగా, గుడ్డి దీపంలాగా ఉండకూడదు. చిన్న శోధన వచ్చిన రాగానే ఏమి దేవుళ్ళే అంటా ఉంటారు కొంతమంది. ఏం దేవుడు, ఏం భక్తి, ఏం లోకం, ఏమి చర్చి లేదు, గిచ్చి లేదు, నేను రాను, దేవుడు లేడు, గీవుడు లేడు, ఏది చిన్న శ్రమ రాగానే. అంటే ఏంటి అంటే చిన్న విశ్వాసమే మీకుంది, అల్ప విశ్వాసం అంటారు దాన్ని. అల్ప విశ్వాసం మీకు ఉండకూడదు. ఈ అల్ప విశ్వాసం ఉంటే అది ఆరిపోద్ది అని మనము ఈ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటాం. కనుక మన విశ్వాసం ఎలాగుండాలంటే గొప్ప విశ్వాసమై ఉండాలి. మన విశ్వాసాన్ని ఏది కూడా ఆర్పకూడదు. వింటున్నారా? మన విశ్వాసాన్ని ఏ శోధన, ఏ శ్రమ, ఏ బాధ, ఏ కష్టము, ఏ వ్యాధి కూడా మన విశ్వాసము నుండి మనల్ని పక్కకి నెట్టకూడదు. అలాగా మన విశ్వాసం ఉండాలి. అంతగా మన జీవితాల్లో దేవునిలో పెనవేసుకుపోవాలి. కనుక ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. ఈ సమస్య పోయింది అనుకోండి, ఇది అయిపోయింది అమ్మాయ అని అనుకునే లోపుగానే ఇంకో సమస్య వచ్చి పడుతుంది. ఇది అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటామా మనము? అనుకోగానే ఇంకోటి వచ్చి పడుతూ ఉంటుంది. అంటే ఏంటి అంటే మనుషుల జీవితం అంతా కూడా ఈ సమస్యల గుండా, శోధనల గుండా వెళ్ళవలసిందే, తప్పనిసరి. అర్థమైందండి? సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు గనక మన హృదయంలో ఉంటే, దేవుని యందు విశ్వాసము మనకి బాగా మెండుగా ఉందనుకోండి,
అప్పుడు ఈ శ్రమలు, ఈ సమస్యలు పెద్దగా సమస్యలుగా ఉండవు. ఈ శోధన పెద్ద శోధన అనిపించదు. కొంతమంది చెబుతా ఉంటారు వారి యొక్క బాధ, కొంతమంది చాలా వారి ఆవేదన అంతా కూడా వ్యక్తపరుస్తానే ఉంటారు. ఏమిటో నా బ్రతుకు ఇలాగైపోయింది అని అంటా ఉంటారు. కొంతమంది అయితే దేవునిలోకి రాగానే సమస్యలు వస్తున్నాయి అన్నయ్య అంటా ఉంటారు. దేవునిలోకి రాగానే సమస్యలు వస్తాయా? దేవునిలోకి రాకపోతే సమస్యలు రావా? దేవునిలోనికి వచ్చినా రాకపోయినా సమస్యలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు అందరికీ వస్తాయి. కానీ దేవునిలో ఉన్న వారికి ఆ సమస్యలు సమస్యల్లాగా అనిపించదు. కారణం ఏంటంటే సమస్యల కంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ సమస్యలను అలా చూడండి, సమస్యలు ఎంతగానే ఉన్నాయనుకోండి, మన దేవుణ్ణి చూస్తే అంత పెద్దగా కనపడతాడు. ఈ చిన్న సమస్యలు ఆ పెద్ద దేవుణ్ణి ఒక చోట పెట్టామనుకోండి, మనకు ఈ సమస్యలు సమస్యల్లాగా ఉండవు, శోధనలు శోధనలాగా ఉండవు. ఎప్పుడైతే ఈ సమస్యల వైపే చూస్తా ఉన్నాం అనుకోండి, దేవుని వైపు చూడట్లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ సమస్య పెద్ద సమస్యలాగా కనపడతా ఉంటుంది. ఉద్యోగం రావట్లేదు, ఇది ఒక సమస్య. ఏమండి, అంతకాలం ప్రార్థన చేసిన ఉద్యోగాలు రావట్లేదు, ఏం చేయాలి? అది ఒక్కటి వస్తే చాలు అని అనుకుంటాము. ఆ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలన్నా, అదొక్కటి వస్తే చాలు, ఇంకా నా జీవితము ఇంకా ఒక గాడిని పడ్డట్టే అంటా ఉంటారు. అవునా? ఉద్యోగంతోనే నీ జీవితం గాడిని పడిపోతుందా? తర్వాత నీ జీవితం ఎంత ఉందో. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి తర్వాత పిల్లల తర్వాత వాళ్ళు పెంచాలి, వాళ్ళు పెరిగి వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు, ఇవన్నీ కూడా సమస్యలు కదా మనిషి జీవితంలో? అన్ని సమస్యలే. అయితే నేను అంటున్నాను, ఈ సమస్యలు శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము మన హృదయంలో నింపుకొని ఉంటే, దేవుణ్ణితో మన జీవితము ప్రయాణము కొనసాగిస్తే మన బ్రతుకులు ధన్యకరంగా మారతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెబుతానేనండి, మన సమస్యలు శోధనలను బట్టి మనం ఎంతగానో ప్రార్థన చేస్తాం. అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అదే పనిగా ప్రార్థన చేసి ఎంత లిస్టు చెప్తా ఉంటారు కొంతమంది ప్రార్థనలో. లిస్ట్ ఆగదు. ఏమండి, లిస్ట్ ఆగదు. మీకే లిస్ట్ ఆగదు, మరి మాకంత పెద్ద లిస్ట్ ఉంటుందో తెలిసిన? మీ అందరి ప్రార్థనలు మాకుంటాయి. మాకు మీ పేర్లు, మీ లిస్టులన్నీ మాకు వస్తాయి. మరలా మీ ఒకళ్ళే కాదు కదండి సంఘం అంటే, ఒకళ్ళే కాదు, చాలా మంది. మీతోనే కాదు అనుకుంటే మళ్ళీ అభిషేకానికి వచ్చిన వాళ్ళు, పొద్దున్న వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ సమస్యలు, ఈ పెద్ద లిస్ట్ మాకిస్తారు. మేము చదువుతానే ఉంటాం, మీరు చదువుతానే ఉంటారు. మొత్తానికి ఏదో ఒక రూపేణ దేవుడు ఒక కార్యం చేశాడు అనుకోండి, అమ్మయ్యా అని అనుకుంటారా? వచ్చే నెలకి అసలు మీరు లిస్ట్ లో మీ పేరు రాకుండా ఉంటదా? ఉంటది. మళ్ళీ ఏదో ఒకటి, అది అయిపోయింది కదమ్మా, ఇది ఇంకోటి అన్నయ్య, కొత్తది వచ్చింది, ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అంటే నేనంటాను, దేవునితో మన ప్రయాణము కొనసాగిస్తే ఈ సమస్యలు సమస్యల్లాగా ఉండదు. మరియమ్మ యోసేపులు ఒక చోటుకి వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆలయానికి వెళ్తా ఉన్నారు. ఏ ఆలయమో? యెరూషలేము దేవాలయంకి వెళ్తా ఉన్నారు. మరియమ్మ, యోసేపు, తర్వాత వారి మధ్యలో యేసయ్య ఉన్నారు. ఏమండి, బాగా వినండి. యేసయ్య, మరియమ్మ వెళ్తా ఉన్నారా? వారి మధ్యలో యేసయ్య ఉన్నారు. యేసయ్యను కొంతసేపు ఇల్లు పట్టుకుంటారు, మరియమ్మ పట్టుకుంటుంది. కొంతసేపు ఏమో యోసేపు పట్టుకుంటున్నాడు. కొంతసేపు యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, బంధువుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో కలిసి వస్తున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి మళ్ళీ వీళ్ళతో కలిసి వస్తున్నాడు. మొత్తానికి అటు ఇటుగా మరి యేసయ్య ప్రయాణం కొనసాగుతా ఉంది. వెళ్తా ఉన్నారు, బంధువులతో వస్తున్నాడు, తర్వాత వీళ్ళతో వస్తున్నాడు. మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్పణలు ఇచ్చిన తర్వాత ఒక రోజు ప్రయాణం చేశారంట. వినండి, ఒక్క
రోజు ప్రయాణం చేసిన తర్వాత యేసయ్య ఏడి అనుకుంటున్నారు. అప్పుడు యేసయ్య ఇంతే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 12 సంవత్సరాలు ఉంటాయి. బహుశా ఎన్నేళ్ళు ఉంటాయి? 12 సంవత్సరాలు ఉంటాయి. యేసయ్య ఏడి అనుకుంటే, నీ దగ్గర లేడా? యోసేపు నా దగ్గర లేడే. ఎవరి దగ్గర ఉన్నాడు? బంధువుల దగ్గర ఉన్నాడా? వినండి, యేసు ప్రభువు లేకుండా వారు ఒక రోజు ప్రయాణం చేస్తా ఉన్నారంట. వినండి, అంటే ఎక్కడున్నారు యేసు ప్రభు అంటే బంధువుల దగ్గర ఉన్నారేమోనని వీళ్ళు అనుకుంటున్నారు. బంధువులు వచ్చేదాకా ఆగారు. బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళు మాకు తెలీదు అంటున్నారు. మాకు తెలీదు మరలా వెనక్కి వెళ్ళారు. ఈ ప్రయాణము, యేసు ప్రభు లేని ప్రయాణము ఏమవుతుందంటే మధ్యలో ఆగిపోద్ది. వింటున్నారా? వీళ్ళు చివరిదాకా ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ఏమైపోయారు? మధ్యలో ఆగిపోయారు. ఎందుకంటే యేసు ప్రభు లేడు. మరి యేసు ప్రభుతో కలిసి కదా వీళ్ళు రావాల్సింది. బంధువుల దగ్గర ఉన్నారేమని చూస్తే అక్కడా లేడు. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు, శోధనలు, ఇబ్బందులను బట్టి మనము యేసు ప్రభువుని మర్చిపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభువుని మర్చిపోయి మనమే ఒంటరి ప్రయాణం చేస్తా ఉన్నాం. యేసు లేని జీవితము వ్యర్థం. అవునా? యేసు లేని జీవితము సున్నాయే. 100 సున్నాలు రాసుకోండి. 100 సున్నాలు పెట్టండి. 1, 2, 3, 4 రాయండి. ఆ సున్నాలకి వాల్యూ ఉండదు. ఆ సున్నాల పక్కన యేసయ్యను పెట్టండి. నంబర్ 1గా ఏమవుతుంది? ఫుల్ వాల్యూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు అంతే. యేసు లేకపోతే మన జీవితాలు జీరోనే. యేసు ఉంటే మన జీవితాలు హీరోలే. హల్లెలూయా, హల్లెలూయా. అవును, యేసు ప్రభువుని కలిగి జీవిస్తే మన బ్రతుకులు సార్థకమవుతాయి. యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తే ఈ సమస్యల్లో ఇంకా నలిగిపోతా ఉంటాం. ఇంకా 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 కృంగిపోయి కుసించిపోతా ఉంటాం. కృంగి కుసించే సమయంలో కొంతమంది యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది బాప్తిసాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసి బాప్తిసాలు తీసుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే వారి యొక్క అనుదిన జీవితంలో వారికి వచ్చిన శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి వారు ఎందుకు వచ్చామా దీనిలోనికి అంటా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు ఒకటి తర్వాత వస్తూ ఉన్నప్పుడు మనము భయము, కలవరము, ఆందోళన పడటం కాదు గాని, సమస్యలటము కాదు గాని, దేవుని సన్నిధిలో మనము దేవుని అంతరంగంలో మనము నింపుకొని ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాల్లాగా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు. శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కలవరపడవద్దు. సమస్యలు అవ్వద్దు. ఒకవేళ నీవు సమస్యలితే నీవు చేతగాని దానివే, చేతగాని వాడవే అని వాక్యము చెప్తుంది. దేవుడు ఎప్పుడు కూడా ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆయన మన వైపుగా చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను చేద్దామని ఆయన అనుకుంటాడు. నువ్వేమో ప్రార్థన చేయవు. శ్రమల్లో ఇంకేం ప్రార్థనలే అనుకుంటాం. శోధన వచ్చిన ఇంకెందుకులే, ప్రార్థన లేదు, అర్థం లేదు, అనవసరం. ఏంది ఆయన చేసింది నాకు? ఎవరు చేశారు? ఏంది నాకు ఆయన చేసింది? నాకేం చేయలేదు. నీ బ్రతుకుని ఇప్పుడు దాకా కాపాడింది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ లెక్కలో ఉంచి నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ నీకు అనేక విధాలుగా శోధనలు, ఇబ్బందులు, కలవరాలు, వ్యాధులు వచ్చినప్పుడు నిన్ను పైకి లేవనెత్తిన వాడు నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. శోధనలో వదిలిపెట్టేవాడు కాదు. కలవరాల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన ఆనందపడే మనస్తత్వం కాదు. ఆయన నరుడు కాడు.
మన జీవితాలను బాగు చేయాలని ఆయన ఎప్పుడు కూడా మన వైపుగానే ఆయన దృష్టిని సారిస్తూ ఉన్నాడు. ఒక్కసారి వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఒక ఆయనకి స్కాట్లాండ్ రాజు, ఆయన స్కాట్లాండ్ లో ఉన్న రాజుకి ఒక శ్రమ ఒకసారి కాదు 16 సార్లు వచ్చినాయంట. ఏంటి అంటే ఈయన యుద్ధానికి వెళ్ళకపోయినా వాళ్ళు యుద్ధానికి వస్తారు, వచ్చి ఈయన్ని తరిమి తరిమి కొడతారు. ఈయనకి యుద్ధం అంటే ఇష్టం ఉండదు, యుద్ధం చేయటం అంటే ఈయనకి ఇష్టం ఉండదు. కానీ ఏమవుతుంది, వాళ్ళు వచ్చి తరిమి కొడుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే గుహల్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఏందయ్యా నాకు ఇది, ఏంది నాయన నాకు ఈ శ్రమ, ఏంది ప్రభువా నాకు ఈ శోధన, నేనా యుద్ధానికి వెళ్ళే మనిషిని కాదు, అయినా కూడా శత్రువులు నన్ను ఊరుకోవట్లేదే, తరిమి తరిమి కొడుతున్నారయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ గుహలోనికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఈయనేమో బాధపడతా ఉంటాడు, ఏం చేయాలో తెలియట్లేదు, ఈయనకా అంత సైన్యము లేదు. ఆలోచన చేయండి. అయితే 16వ సారి ఏమైందంటే ఆయన అలాగ ప్రార్థన చేసి అట్లా చూస్తా ఉన్నాడు. ఒక సాలిడు పురుగంట, అది గూడు కడతా ఉందంట. గూడు 10 సార్లు కింద పడుతుంది, లెగుస్తుంది, మళ్ళీ వెళ్తుంది, గూడు దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ దాన్ని కొనసాగిస్తా ఉంది. అట్ట చూస్తా ఉన్నాడు. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అన్నాడు దేవుడు. నువ్వు పడిపోతున్నావు, ఇంకంతే నా పరిస్థితి అని ఎక్కడే ఉండిపోతున్నావు కాదు, పడిపోయిన దగ్గరే నీవు ఉండొద్దు. పడిపోయిన దగ్గరే నీవు ఉంటే నీవు చేతకాని వాడివి. పడినవాడు లేవాలి, లే, నేను నీకు విజయాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మరలా ఆ స్కాట్లాండ్ రాజుకు చక్కటి ఆ స్ఫూర్తినిచ్చి ఆ రాజు వెళ్ళి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు ఏమైతే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో ఆ పట్టణాలన్నిటినీ కూడా మళ్ళీ ఈయన తన వశంలోనికి తెచ్చుకున్నాడు. అంటే శ్రమ దినమున కుంగిపోయినంత కాలము కూడా ఈయన చేతకాని వాడు అని వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కూడా అనుకుంటున్న మాట, ఎప్పుడైతే ఇతను స్ఫూర్తి తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా నేను వెళ్తున్నాను, ఇప్పుడు దాకా నేను నీతో కలిసి వెళ్ళలేదు, ఈ రోజున నీవు నాతో కలిసి రావాలి యుద్ధానికి అంటున్నారా? ఇశ్రాయేలీయుల ప్రార్థన అదే, మోషే ప్రార్థన అదే. ఒక రోజున మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఇదివరకట్లాగా మీ ఇశ్రాయేలీయుల జనాంగము సరిగా ఉండట్లేదు, భక్తిలో లేరు, పరిశుద్ధత పోయింది, అంతా కూడా మరలా యథాస్థితికి వచ్చేసారు, నేను ఇశ్రాయేలీయులను బట్టి వాళ్ళతో కలిసి నేను రానిక అన్నాడు. మోషే ఆ మాట అనగానే గుండాగినంత పని అయింది. కారణం ఏంటో తెలుసునా? యేసు ప్రభు లేకుండా ఆయన 1 ఇంచు కూడా వెళ్ళలేడు. యెహోవా దేవుడు లేకుండా 1 స్టెప్ కూడా ఈడు. యెహోవా దేవుడు వాళ్ళకి ఎలాగున్నారో తెలుసునా? పగలేమో ఎలాగున్నారు? పగలు మేఘస్తంభంలాగా ఉన్నారు, రాత్రి అగ్ని స్తంభంలాగా వారి వెంటే వచ్చారు. ఇశ్రాయేలీయుల వెంట పగలేమో మేఘ స్తంభములాగా, రాత్రి అగ్ని స్తంభములాగా దేవుడే వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోషేకు ఎంతగానో ఆనందమో, ఎంతగానో సంతోషం. మోషేకి తెలుసు, దేవుడే నా వెంట ఉంటే ఎంతమంది లక్షల మంది జనాంగానికి ఏది కావాలో అది ఆయన ఏర్పాటు చేస్తాడు. లక్షల మంది, ఇదిగో ఇక్కడ ఒకరితో మొదలు పెడితే ఈ లక్షల మంది ఎంత దూరం ఉంటారు తెలుసునా? కనీసము 2 కిలోమీటర్ల దూరం అంటారంట. అంత పెద్ద సైన్యం వాళ్ళది, ఇశ్రాయేలీయుల సైన్యం. ఇక్కడ నుంచి మొదలు పెట్టే 2 కిలోమీటర్లు అంత దాకా ఉంటారు. మరి ఈ 2 కిలోమీటర్లకి వారికి ఆహారము వండి వార్చి పెట్టాలంటే ఎంత కష్టము ఏమండి? ఈ 2 కిలోమీటర్ల జనాంగానికి, ఇంతమంది లక్షల మంది జనాంగానికి అన్నము పెట్టడం ఎంతో కష్టం కదండి. ఇక అన్నం ఉడుకుతా ఉంటది, వాళ్ళు తింటూనే ఉంటారు, మళ్ళీ 2వ ట్రిప్ వేసుకుంటారు, మళ్ళీ ఇక ఉడకటమే.
కానీ దేవుడు ఏం చేశాడో తెలిసిన, వారందరి కొరకు ఈ 2 కిలోమీటర్ల దూరం కూడా ఒకేసారి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. మన్నాను కురిపించిన దేవుడు వారికి అన్ని విధాలుగా ఆహార విషయాల్లో చక్కటి నిబంధన వారికి ఇచ్చి, ఇదిగో మీరు ఎంత కావాలంటే అంతే తీసుకోండి. మన్నా ఎక్కువగా మీరు కూర్చుకున్న మరుసటి రోజుకి ఏమైపోద్ది? వాసన వచ్చేస్తుంది. కనుక ఎంత కావాలో అంతవరకు మీరు ఇంత తింటారా? ఇంతే, ఇంత కావాలంటే ఇంత తెచ్చుకొని ఇంత తినేసేయండి. లేదు ఇంత తింటారా? తినండి, తెచ్చుకుని తినండి. కానీ ఇది రేపటికి పనికిరాదు. రేపు మరలాను దేవుడు కురిపిస్తాడు అని దేవుడు చక్కగా వారికి ఒక ఏర్పాటుగా, వారికి అన్ని విషయాల్లో, ఆహార విషయంలో, నీళ్ల విషయంలో, అన్ని విషయాల్లో వారిని బహు జాగ్రత్తగా తీసుకువచ్చాడు. నీరు కూడా లక్షల గ్యాలన్లు కావాలి వాళ్ళకి. ఎన్ని ట్యాంకీలు కావాలో ఒక్కసారి వాళ్ళు నీళ్లు తాగాలంటే తెలుసా? దేవుడు వారికి జలమును సమృద్ధిగా అనుగ్రహించాడు. ఒకసారి ఏమైందంటే, ఒక చోటకి తీసుకెళ్తే అక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేవని దేవుడే స్వయంగా ఆయన బండయ్య అక్కడ ఉన్నాడు. నీటి బండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూడండి, తన జనాంగం కోసం, తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం కోసం నీటి బండగా అక్కడ వాళ్ళ ముందర ప్రత్యక్షమయ్యాడు. వారందరికీ సమృద్ధిగా ఇవ్వాలంతే దేవుని ఉద్దేశం అదండి. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుణ్ణి ఎరిగిన వారందరికీ కూడా ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమృద్ధిగా ఆయన ఇవ్వాలనే ఆశ ఆయనది. సమృద్ధిగా ఏదో కొద్దిగా పెట్టి ఆపేయటం కాదు, లేకపోతే కొంచెం ఇచ్చి ఆపేయటం కాదు. సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన జలము ఇవ్వాలనే ఆయన ఆశ. మీకు ఏది కావాలంటే అది ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయితే మీరేం చేయాలంటే, ఈ శోధన ఇబ్బంది ఇశ్రాయేలీయులకు వచ్చింది. ఇశ్రాయేలీయులకు వచ్చినప్పుడు వారు దేవుని వైపుగా చూశారు. కనుకనే ఆ రోజున నీళ్లు లేవు అని అంటే మోషేతో అంటున్నాడు దేవుడు, ఇదిగో అక్కడికి వెళ్ళి ఆ బండను ఓసారి అట కొట్టు అంటాడు, ఓసారి మాట్లాడు అంటాడు, ఆ బండతో మాట్లాడు అంటాడు. బండతో మాట్లాడితే బండ ఏమైందంటే అలా బ్రద్దలయ్యి నీళ్లు వచ్చేస్తా ఉన్నాయంట. ఎంత చక్కటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. సమస్యల గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దారి తెన్నులు తెలియదు, గమ్యము తెలియని వారి యొక్క ప్రయాణము. ఆ ప్రయాణం అంతట్లో కూడా ఇశ్రాయేలీయుల యొక్క షర్టు మాయలేదంట. షర్టు మాయల, బట్టలు మాయల. వారి పాదాలు వాపులుగా అవ్వాల. వాపులు అంటే తెలుసుగా మీకు, బాగా కూసుని ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఎంత లావు. మేము బండి మీద ఏలూరు వెళ్తా ఉంటాము. ఏలూరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ మా చెప్పులు లేకపోతే నా బూటు నాకు పట్టదు, అంత లావు అయిపోద్ది. కూర్చుని వెళ్తాం కదా. అవును, అటువంటిది ఏమి లేదు ఇశ్రాయేలీయులకు. వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ దుస్తులు మాయలేదంట. ప్రియులారా, ఎంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. సమస్యల గుండా వెళ్తూ ఉన్నారు, కానీ సమస్య వారికి సమస్య అనిపించలేదు. కారణము దేవుడు వారితో వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని నీతో ఉన్నాడా? దేవునితో కలిసి నీ ప్రయాణం ఉందా? ఒక ప్రశ్న. సమస్యల గుండానే వెళ్తున్నావు, శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. మరి దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? దేవుడు నీ హృదయంలో ఉంటే ఆ సమస్యలు, శోధనలు తొందరగానే టక్కనే వెళ్ళిపోతా ఉంటాయి, అట్లా వెళ్ళిపోతా ఉంటాయి. అంటే దేవుణ్ణి కలిగిన వారికి కూడా శోధనలు వస్తాయా? ఇదొక ప్రశ్న, ఇదొక తిక్కల ప్రశ్న వేస్తా ఉంటారు కొంతమంది. అన్నా నేను ఎంత ప్రార్థన చేస్తాను కన్నా నాకే రావాలా ఈ శోధన? నీకే వస్తుంది తల్లి, నీకే వస్తుంది. ఎందుకు? ఎందుకంటే నీవు ఈ శోధనని జయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ శోధనను నీవు జయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కనుక నీవు ప్రార్థనలో బాగా ఎదగాలి. యోబు భక్తుడు ఒక పెద్ద ఆశామంట, పెద్ద ఆశామంటే ఆ ఊళ్ళో అంతటి వాళ్ళు ఇంకెవరు లేనే లేరు, ఆ ఊళ్ళో ఇంకా అంత గొప్ప వాళ్ళు లేరు. కానీ ఒక రోజున ఆ గొప్పతనమంతా ఏమైపోయిందో, ధనవంతుడు కాస్త దరిద్రుడైపోయాడు. ఒకే ఒక రోజున ఆయన బిడ్డలందరూ చనిపోయారు. ఒకే ఒక రోజున ఆయన ఆస్తిపాస్తులన్నీ తగలబడిపోయినాయి. ఒకే ఒక రోజున ఆయనకున్న పశు సంపద అంతా కూడా ఒక్కసారిగా చనిపోయింది. ఎంత దరిద్రత! నిన్న రాత్రి బాగానే ఉన్నాడు జల్సాగా, పొద్దునికెల్లా దరిద్రుడైపోయాడు. అప్పుడు ఏమనాలి మనలాంటి వాళ్ళు అయితే? ఏం దేవుడు, దేవుడు లేడు, ఏం లేడని తిట్టాలి. కానీ యోబు తిట్టలేదు సుమా. యోబు పొరపాటును కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుణ్ణి. దేవుడు అంటాడు, యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అది ఆయన భక్తి. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చానా? సింగిల్ ఎన్పి కూడా తీసుకురాలా, పావలా బెళ్ళ కూడా తీసుకుని రాలా, నేను తీసుకురాలా, మీరు తీసుకురాలా, ఒట్టి చేతులతో వచ్చాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా కూడా దేవుడిచ్చిందే. తెలుసా మీకు? దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు గనక మీరు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. మీకున్న ఈ స్థితిని బట్టి మీరు ఏం చేయాలి? ఇంకా దేవుణ్ణి ఘనపరచాలి. అది పోయి ఏదైనా ఒక సమస్య రాగానే, ఏదైనా ఒక ఇబ్బంది రాగానే మనం ఏం చేస్తున్నాము? సమస్యను బాగా అట్లా జటిలంగా చూస్తూ, సమస్యను పెద్దగా చేస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నాం. ప్రార్థన చేయటం మర్చిపోతున్నాం. ప్రార్థనలో బలహీనతమైపోతున్నాం. ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన ఆసక్తి ఇదివరకు బాగానే ఉంది, ఇదివరకు బాగానే ప్రార్థన చేశాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే క్రమంగా ప్రార్థనలో దిగజారిపోతున్నాము. కారణం ఏంటంటే దేవునిలో మనము లేము, దేవుడు కూడా మనలో లేడు. ఈ దైనందిక జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేసి బతుకుతున్నాము. మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాము. దేవుణ్ణి మర్చిపోయాం, దేవుణ్ణి విడిచిపెట్టాం, ఎక్కడో విడిచిపెట్టేశాం. బహుశా ఎన్ని రోజులు అవుతుందో దేవుణ్ణి విడిచిపెట్టి. కొంతమంది దేవుణ్ణి ప్రార్థనే మర్చిపోతున్నారు. ప్రార్థన చేయాలంటేనే ఆ తలంపు కూడా రావట్లేదంట. కొంతమంది ఫోన్లు చేసి చెబుతా ఉంటారు, ఏందనన్నా ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అంటా ఉంటారు. అవునా? అంటే ఏం పట్టింది అన్నమాట? ఏం పట్టింది? ప్రార్థన చెయ్యకూడదు అని తలంపు నీకుందే. దానికి మూల కారణం ఏంటో తెలుసా? సాతాను. ప్రార్థన చేసుకుందాము అనే ఆలోచన లేకుండా చేస్తుంది. ప్రార్థన చేస్తేనంట ఆమెకు ఆ రోజే ఆమె గుండెల మీద దెయ్యం వచ్చి కూర్చుంటుందంట. ప్రార్థన చేస్తే, చేయకపోతే ఏమంటలేదంట. ఇది కొంతమంది సమస్య. ఆలోచన చేశానా? కొంతమంది చెయ్యికి చేస్తే ఇతనే జరుగుతూ ఉంటాయి. కొంతమంది అలాగా దేవుణ్ణి నేను ఏదో అన్న చెబుతున్నాడు, అక్క చెబుతుంది, ప్రార్థన చేద్దామని ప్రార్థన కూర్చుంటే కునిపాట్లే కొంతమందికి. ఇట్ట ఊగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది కొద్దిగా నిద్ర వస్తానే ఉంటది కొంతమంది కదా. ఒకసారి ఒక మీటింగ్ లోనికి వెళ్ళాము, ఇట్లా వాక్యం చెబుతా ఉన్నాము. అందరు కూడా అదో రకంగా ఉంటే ఆ మాత్రం నిండా ముసుగేసుకుని ఊగుతా ఉంది. బాగా ఏంటుందేమో అనుకుంటున్నాం మేము. ఊగుతుంది. ఓ బాగా వింటుంది చక్కగా అనుకుంటున్నాం. ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ముగింపు ప్రార్థన అయిపోయింది. అయినా కూడా ఆ మనిషి ఊగుతానే ఉంది. ఏమైంది అని అక్కెళ్ళి చెంగు తీస్తే సొల్లుగాతా ఉంది. నిద్రే, ప్రార్థనలో కూడా నిద్ర. చేయలే అంటే సరే హల్లెలూయా అంటది. అప్పుడు అయిపోయింది, హల్లెలూయా అయిపోయింది, లే వెళ్ళు చేపలు తీయాలి లేగో. వినండి,
కొంతమందికి దేవుడు అంటే కొద్దిగా ఏదో నిద్రలో అప్పుడప్పుడు చేసుకుంటున్నాంలే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోరు, లేచినప్పుడు ప్రార్థన చేసుకోరు, తినేటప్పుడు ప్రార్థన చేసుకోరు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోరు, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోరు. టైం ఇవ్వరు దేవునికి. కొంతమంది మాత్రం ఇస్తారు కొద్దిగా టైము. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నన్ను నువ్వు చక్కగా చూసుకో. ఎందుకు చూసుకోవాలి నిన్ను చక్కగా? నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వవు, దేవునిలో పెద్దగా నువ్వు బలపడవు, బయటికి వెళ్ళేటప్పుడు చూసుకోవాలంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. శోధనలు సమస్యలు వచ్చినప్పుడే ఇంకా మనము దేవుణ్ణి కలిగి జీవించాలి, హత్తుకోవాలి. దేవుడు మన హృదయంలోనికి వచ్చేయాలి. ఈ శోధన వచ్చింది అంటే మన భక్తి పెరగాలి. ఈ శోధన ఏంటంటే మనకి ఒక గుర్తు, ఒకవేళ తగ్గామేమో భక్తిలో, ఒకవేళ తగ్గితే ఈ భక్తిలో పెరగాలి. ఈ శోధన ఒకవేళ మనకి గుర్తు ఏంటంటే మనల్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడేమో. ఒకవేళ ఒక్కొక్కసారి మన భక్తి పరిస్థితి ఎలాగుందో అని దేవుడే చూస్తున్నాడేమో. ఈ శోధన వచ్చినప్పుడు నన్ను మర్చిపోద్దా నా కుమార్తె? ఈ శోధన ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను తిడతదా, లేకపోతే ఇంకా నన్ను స్తుతిస్తుందా? దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక ఏం దేవుళ్ళే అంటాం, ఇంకా రకరకాలుగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం. దేవునికి కష్టం తెచ్చే బిడ్డలుగా మనం మారిపోతా ఉంటాం. యోబు అలాగే చేయలేదు సుమా. యోబు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవునికే మహిమ అన్నాడు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడ చెప్పింది, నువ్వు ఎందుకయ్యా ఈ బతుకొచ్చి చావరాదు, ఇవన్నీ కురుపులు ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను, ఆ చిల్ల పెంకులతో గీక్కోవటం ఏంది, అయ్యేంది నా కంటికి కనపడతాక అని ఆవిడ అంటుంది. సావు ఎందుకు, ఆ బతుకు సావు, దేవుణ్ణి తిట్టి సావు అంటే అమ్మ అట్ట అనొద్దు. దేవుడు మనకిచ్చినప్పుడు బాగానే మనం ఎంజాయ్ చేసాం కదా. ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదనుకో, దేవుణ్ణి మనం నిందిస్తామా? ఇంకా గణపరచాలి అని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకొక మాట మీకు చెప్తాను. కొంతమంది శరీర బలహీనతలను బట్టి, వ్యాధులను బట్టి చాలా దిగజారిపోతా ఉంటారు. ఎందుకు వచ్చిన ఈ వ్యాధి నాకు, ఎందుకు వచ్చిన ఈ శరీరంలో ఈ బలహీనత అని కొంతమంది ఇంకా కృంగిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటారు. నేను భక్తిలోనే ఉంటున్నాను కదా, భక్తి చేస్తున్నాను కదా, అయినా ఏంటి ఇది నాకు ఈ బాధ అని కొంతమంది ఆవేదన. ప్రియులారా, ఆలోచన చేయండి. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎంతో భక్తిపరుడే, కానీ ఆయనకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది. ప్రవక్త వెళ్ళి, పాస్టర్ గారు వెళ్ళి, నువ్వు చచ్చిపోతావు, నీ రాజ్యము ఎవరికైనా ఇచ్చాయి అని అన్నా కూడా హిజ్కియాలో మనోధైర్యం ఏంటంటే, నా దేవుడు నన్ను సావనివ్వడం. చెప్పింది ఎవరు? పాస్టర్ గారు. ప్రవక్త చెప్తున్నాడు, గొప్ప ఆ ప్రవక్త ఆయన చెప్పినా సరే, ఇంకెవరు చెప్పినా సరే, దేవుడు నన్ను సావనివ్వడు. నేను దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, ఇంకా దేవుని సన్నిధిలో బలపడతాను. ఒకవేళ నా ప్రార్థన సరిపోలేదేమో, అందుకే ఈ బలహీనత వచ్చిందేమో అని మరలా ఆయన ఏం చేశాడంటే, ఆయనకున్న ఈ రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్టా ధరించుకుని బూడిదలో కూర్చుని బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడ్చి ప్రార్థించాడు. తర్వాత దేవుడే మరలా ఆ ప్రవక్తనే పంపించాడు. దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే హిజ్కియా మరి ఆ రోజున బాధపడిపోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడు, అయ్యో ఇంకేమైపోయిందమ్మా తల్లి అని కొంతమంది చెబుతా ఉంటారు కదండి. ఇంకెందుకు లేక అయిపోయింది. బాగా బలహీనతలో ఉండి మంచాన పడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాం. ఒక్కొక్కసారి మేము మంచాన పడిపోయి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పక్కన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయిపోయింది అక్క అంటారు. అయిపోయిందంట. ఒకసారి చిన్నపిల్లను మంచాన పడి ఉంటే
ఆమె దగ్గరికి ఆ పిల్లలకి ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ పక్కనోళ్ళు అప్పటికే బాగా తాగేసి, వినండి, ఏం చచ్చిపోద్దని బాగా తాగేసేసి అక్కడ బరియల్ గ్రౌండ్స్ లో స్థానం కొనేసి డబ్బులకి వాళ్ళకి వీళ్ళకి అందరికి కూడా ఆర్డర్ చేశారు. ఇంటికాడేమో అందరూ వచ్చేస్తున్నారు, కులాన్ని ఇలాన్ని చదువుకుంటా ఉన్నారు. శవం రావాలి ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేశాము, ఆ బిడ్డ మరలా బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. పొట్టంతా ఉబ్బిపోయింది, లోపల ఏమి సరుకు లేదు, అంత పాడైపోయింది సరుకు అంతా. లోపల పేగులు ఉబ్బిపోయినాయి, లోపల లివర్స్ పాడైపోయినాయి. అసలు ఆమెకు డాక్టర్లు చెప్పారు ఏ క్వశ్చన్ ఆమెకు బ్రతకడానికి అవకాశం లేదు, ఎంత మాత్రమునో అవకాశము లేదు, ఎంత మాత్రము అవకాశం లేదు. సిద్ధం చేసుకోండి పాడా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, సిద్ధపరచుకోవాల్సింది పాడి కాదు. ఆలోచన చేయండి, వారి యొక్క హృదయాలను ఆ క్షణంలోనే దేవుడు మార్చివేశాడు ఆ పిల్ల బ్రతకగానే. హల్లెలూయా. ఆ రోజున 3 బాప్తిస్మం తీసుకున్నారు. ఎంత ఆనందకరమైన విషయం. అవి బ్రతుకుతాదని వాళ్ళు అనుకోలేదు. ఆ పిల్ల శోధనలు వచ్చినప్పుడు అలాగ అయిపోతా ఉంటాం, దిగజారిపోతా ఉంటాం. హిజ్కియా దిగజారిపోలేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి నీవు కూడా అదే రకంగా దిగజారిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతే ఇంకా దిగజారిపోతావు, కానీ పొరపాటును కూడా పైకి లేవు. కనుక దిగజారే స్థితిలోనికి నీవు వెళ్ళేటప్పుడు ప్రార్థన అనే ఆయుధముతో నీవు ఆ యొక్క శోధనను జయించాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనల్ని బట్టి, మన యొక్క భక్తిని బట్టి, లేకపోతే మన యొక్క జీవితాలను బట్టి అనేక మందికి మనము మార్గదర్శకులుగా ఉండాలి, మనము సాక్షులుగా నిలబడాలి. క్రైస్తవులు వీళ్ళు క్రీస్తుని కలిగిన వాళ్ళు. క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వారు. ఉన్నారా? మీ గుండెల మీద చేయట్టుకునేట్టు చెప్పండి, నా హృదయములో యేసయ్య ఉన్నాడు. పాడమంటే పాడతారు కదా, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య వచ్చాడు, బ్రతుకు మార్చాడు. హల్లెలూయా పాటలు నేను పాడుతూ యేసయ్య సన్నిధిలోనే ఉంటాను. హల్లెలూయా యేసయ్య సన్నిధిలోనే ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు పాడాల్సిన పాట. అంతేగా కుంగిపోకూడదు, దిగులు పడిపోకూడదు. ఈ వ్యాధి, ఈ బాధ, ఈ కష్టము, ఈ శోధన మనల్ని ఏమి చేయదు. 100% చెబుతున్నాను, మనల్ని అవి తాకను కూడా తాకు. అది ఏ సమస్య అయినా సరే. మీరు అనుకోవచ్చు ఈ సమస్య పోతా, ఏ సమస్య అయినా ఖచ్చితంగా దేవుడు ఆయన నిర్మూలన చేస్తాడు ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన ఉంటాడు. యేసుని కలిగి ఉండాలండి మన బ్రతుకుల్లో. యేసు లేని జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. మన బ్రతుకులు యేసుతో కలిసి జీవించే బ్రతుకులుగా ఉండాలి. యేసుని మధ్యలో వదిలిపెట్టేసి అక్కడెక్కడే ఉన్నాడు అన్నట్టుగా మరలా వెనక్కి వెళ్ళిపోయే స్థితిలోనికి మన యాత్ర ఉండకూడదు. మన యాత్ర యేసు ప్రభువుతో కలిసి మన యాత్ర ఉండాలి. తెలుసా, పరలోకపు యాత్ర ఇది పరమ కానాను యాత్ర. ఈ యాత్రలో దేవుడితో కలిసి మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు శోధన, ఇబ్బంది, వ్యాధి ఏది కూడా మనల్ని తాకదంటే దేవుని సన్నిధిలో దేవునితో మనము మన జీవితాలను కొనసాగించాలి.
ప్రియులారా, మనం అలాగ ఉంటున్నామా? దేవునితో కలిసి జీవిస్తున్నామా? మోషేతో అంటున్నాడు, మోషే మోషే నేను నీతో కలిసి రాను, నీ జనాంగము చేస్తున్న ఈ పనులను బట్టి నేను నీతో కలిసి రాను అని దేవుడు చెప్తే మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవు మాతో కలిసి రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయము. మోషే యొక్క తీర్మానం ఇది. నీవు మాతో కలిసి ఒక్క అడుగు కూడా వేయకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయం. నువ్వు ఉంటేనే మేము వస్తాం. నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా, నీవు ఉంటే మాకు చాలు. నీవు లేని బ్రతుకు వ్యర్థము నాయనా, నీవు లేని ప్రయాణం మాకొద్దు, నీవు లేని యాత్ర మాకొద్దయ్యా. ఈ జీవితంలో మీరుండాలి, మీరుండాలి, మీరుండాలి అంతే. మోషే తీర్మానం. మరి నీ తీర్మానం ఏది? నీ తీర్మానం ఎలాగుంది? సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుని మధ్యలోనే వదిలిపెడుతున్నావా? సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, లేకపోతే మర్చిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి జీవిస్తున్నావా? ఈ లోకానుసారమైన విషయాలను నీవు చూస్తూ దేవుని విషయంలో కొద్దిగా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నావా? దేవుణ్ణి పక్కన పెట్టేసావా? విడిచిపెట్టావా? చాలా మంది వాళ్ళ ఆలోచనల విధానాలు ఏంటంటే, ఈ సమస్యలు పోతే చాలు, ఈ ఇబ్బంది పోతే చాలు, ఈ వ్యాధి పోతే చాలు, ఇది పోతే చాలు, ఇది పోతే చాలు. ఇదే 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 ప్రార్థన. ఇది పోతే చాలా? దేవుడు వద్దా? ఈ వ్యాధి పోతే చాలా? దేవుడు వద్దా? ఈ కష్టం పోతే చాలా? దేవుడు వద్దా? ఈ బాధలను బట్టే కొంతమంది వస్తా ఉంటారు, బాధ అయిపోగానే, బాధ తొలగిపోగానే వెళ్ళిపోతారు, దేవుడికి టాటా చెప్తారు. ప్రియులరా, దేవుడిని మర్చిపోతారు, ఇంకొంత ఆయన అన్నట్టుగా వెళ్ళిపోతారు. 7 వారాలు బట్టి కొంతమంది కొనసాగిస్తూ ఉంటారు. 7 వారాలు వచ్చాను, చాలు, నాకు వ్యాధి తగ్గిపోయింది. 7 సార్లు వచ్చాను, నాకున్న కష్టం తగ్గిపోయింది, ఇక చాలు యేసయ్యా, ఇంక చాలు, వెళ్ళిపోతా ఉంటారు. నేను అంటున్నాను, దేవుని లేని ప్రయాణం లాగా నీ ప్రయాణం ఉండకూడదు. అలాగ ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కసారి ఆలోచించే. ఈ కష్టాలను బట్టి ఏదో దేవుని దగ్గరికి వచ్చావు, ఈ బాధను బట్టి దేవుని దగ్గరికి వచ్చావు. బాధ పోగానే దేవుణ్ణి మర్చిపోతావా? ఇబ్బంది పోగానే దేవుడు నువ్వు పక్కన పెట్టేస్తావా? మరలా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావు, దేవునికి కష్టం కలిగిస్తున్నావు. ఆలోచించేయండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ తీర్మానము మనం కలిగి ఉండాలి. నీవుంటే చాలు నాయనా, నీవుంటే నాకు చాలు. ఈ ధనము, ఈ ధాన్యము, ఈ ఉద్యోగము, లేకపోతే ఈ ఆరోగ్యము, వీటన్నిటికంటే నీవే నాకు ముఖ్యము. నీవు లేకపోతే ఇవన్నీ ఉన్నా వ్యర్థము. నీవుంటే చాలయ్యా నా బ్రతుకులో అని ఒక తీర్మానము మనం చేసుకోవాలి. ప్రియులారా,
ఒక రాజు ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భముగా అందరినీ పిలిచాడు. ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పాడు. ఏది కావాలంటే అది తీసుకోండి అంటే అందరూ వచ్చి బంగారం తీసుకుంటున్నారు, వజ్రాలు తీసుకుంటున్నారు, వైఢూర్యాలు తీసుకుంటున్నారు, రకరకాలవన్నీ తీసుకుంటున్నారు. అందరు తీసుకుంటున్నారు. ఒక ముసలోడు మాత్రం అక్కడే ఉండి చూస్తున్నాడు. రాజు అడిగాడు, నీకేమొద్దా అని అంటే ఆ ముసలోడు, ఎందుకొద్దు, నీవే నాకు కావాలి అని ఆ రాజును భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆగు, నన్నెందుకు తీసుకెళ్తున్నావు అంటే, అయ్యా ఈ వజ్రాలు, వైఢూర్యాలు, ధనము, ధాన్యము సర్వము కూడా మొత్తం అయిపోతాయి. తింటే ఎంత కొండలైనా కొండలు కూడా ఆగవు. కానీ నిన్నే నేను తీసుకుని వెళ్ళాననుకో, ఇవన్నీ నావేగా, ఈ రాజ్యాలన్నీ నాయేగా అని ఆ ముసలివాడు ఆ రాజును తీసుకుని పారిపోతున్నాడు. ఆలోచించేయండి. యేసు ప్రభు వారిని మనము మన హృదయంలో నింపుకుని వెళితే ధనధాన్యాలు నీతో వస్తాయా రావా? యేసు ప్రభు నీలో ఉంటే సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి కనుక ఆయన యొక్క సంపద అంతా కూడా నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంపద నీకు కావాలా? ఆయనే కావాలా? ఆయన ఇచ్చే ఆశీర్వాదము కావాలా? అసలు ఆయనే కావాలా? ఒక ప్రశ్న మీరు వేసుకోనండి. నాకు దేవుడు చాలు అని మీరు ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాలి. నాకు దేవుడు ఉంటే చాలండి, అన్ని కూడా అయ్యే వస్తాయి. ఉద్యోగమా వస్తుంది, సంపద వస్తుంది, ఆరోగ్యమా వస్తుంది. ఇన్ని ఆశీర్వాదాలను ఆయనలో ఉన్నాయి కనుక ఆయననే నేను నా హృదయంలో నింపుకొని నా ప్రయాణము కొనసాగిస్తాను. అంతేగాని శోధన వచ్చినప్పుడు సమస్యలను, శోధన వచ్చినప్పుడు నేను కలవరపడను, శోధన వచ్చినప్పుడు ఇబ్బంది పడను, శోధన వచ్చినప్పుడు భయపడను, కృంగిపోను. దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు అని ఒక గొప్ప తీర్మానముతో నీవు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప మిరకల్ చేయబోతున్నాడు, గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాలకు కర్తలుగా మిమ్మల్ని నిలబెడుతున్నాడు. దేవునితో నీ ప్రయాణము కొనసాగించు. అంతేగాని శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు. ఒకవేళ కృంగిన ఎడల నీవు చేతగాని వాడవే. నువ్వు కృంగిపోతున్నావా? ధైర్యం లేకుండా అయ్యో ఏంటి నా బ్రతుకని అనుకుంటున్నావా? మరణాంధకారంలోనికి వెళ్ళిపోతున్నాను, గాఢాంధకారమైన పరిస్థితుల్లో నేను ఉన్నానని ఒకవేళ నీవు ఆవేదనగా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో కలిసి ఉన్నాడమ్మా, దేవుడు నీతో కలిసి నడుస్తూ ఉన్నాడు. నీవు కృంగిపోవద్దు, నీవు సమస్యలవద్దు. నీవు ఆయనతో కలిసి నీవు నడుస్తున్నావు. ఈ శ్రమ నిన్నేమి చెప్పండి, ఏమీ చేయదు. హల్లెలూయా చెప్పండి, కొద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ నన్నేమి చేయదు, ఈ బాధలు నన్నేమి చేయదు, ఈ కష్టము నన్నేమి చేయదు, ఈ వ్యాధి నన్నేం చేయదు. యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు. ఏది నన్ను తాకదంతే, ఏ శత్రువు నన్ను తాకడు. ఈ గొప్ప తీర్మానముతో నీవు ముందుకు కొనసాగు. దేవుడే నీ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.